3 కోట్ల మంది తన సైన్యంతో మొదలుపై దాడి చేయడానికి వస్తాడు ఈ రాజు. అసలు ఈ రాజు పేరు కాలయవ్వనుడు. ఇతను యాదవులందరినీ అంతం చేయడానికి ఇతని సైన్యంతో దండయాత్ర చేస్తాడు. అది తెలుసుకుని కృష్ణుడు తన ప్రజలను ఎలాగైనా కాపాడుకోవాలని మధురలో ఉన్న ప్రజలను ఎక్కడించితే మంచిదని ఆలోచించి విశ్వకర్మను పిలిపించి సముద్ర గర్భంలో 12 ఆమల వెడల్పుతో ద్వారకా నగరాన్ని నిర్మాణం చేస్తాడు. ద్వారకాకు కాపలాగా బలరాముణ్ణి ఉంచి తన మధుర నగరానికి వస్తాడు. అంతలో శ్రీకృష్ణుణ్ణి రాయుధుడిగా చూసిన కాలయవ్వనుడు, అలా కృష్ణ నీకోసమే చూస్తున్నాను, వేనా యాదవుల రాజువి అని వెంటబడతాడు. కృష్ణుడు దొరకకుండా పాములాగా అడ్డదిడ్డంగా పరిగెడుతూ ఒక కొండ గుహలోకి వెళ్తాడు. అది చూసిన కాలయవ్వనుడు గృహలోకి వస్తాడు. పరిగెత్తి అలసిపోయి ఈ గృహలో దక్కుంటావా అని అక్కడ పడుకున్న ఒక వ్యక్తిని చూసి కాలుతో తంతాడు. ఇంతలో ఆ వ్యక్తి లేచి చూడగా అతని కళ్ళ నుంచి వచ్చిన మంటలకి కాలి బూడిదైపోతాడు కాలయవ్వనుడు. తగి గుహలో నిద్రిస్తున్న వ్యక్తి ఎవరంటే అతనే ముచ్చుకుందుడు, మాందాత కొడుకు. ఈ మాందాత సూర్యవంశానికి చెందినవాడు. త్రేతాయుగంలో సూర్య కుటుంబంలో మాందాతకు జన్మించిన అతనే ఈ ముచ్చుకుందుడు. ఈ ముచ్చుకుందుడు దేవతల యుద్ధం చేసేటప్పుడు దేవతలకి ఎంతో సహాయం చేసి అలసిపోయి ఉంటాడు. దేవతలు ఈ అలసిపోయిన ముచ్చుకుందుని చూసి నీకు ఏ వరం కావాలో కోరుకో అని వరాన్ని ఇస్తారు. నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నిద్రపోవడానికి మంచి చోటు కావాలని కోరతాడు. దానికి ఆ గృహను చూపిస్తా. నిన్ను ఎవరైతే నిద్రబంధం చేస్తాడో వాడు నీ కళ్ళ నుండి వచ్చే మంటలకి దగ్ధమైపోతాడని వరాన్ని ఇస్తారు. ఇప్పుడు యాదవులందరికీ రాజు కాబట్టి తన చేతిలో కాలయవ్వనుడు చావడు కనుక ఆ గృహలోకి పరిగెడతాడు. అసలు కాలయవ్వనుడు కృష్ణుడి చేతిలో ఎందుకు చావుడంటే యాదవుల కుల గురువుతో జరిగిన పండిత చర్చలో ఓడిపోయిన మగధ రాజు గర్గ్యుడు కొడుకు. ఈయన యాదవుల కుల గురువుతో చర్చలో ఓడిపోయి దాన్ని తట్టుకోలేక 12 ఏళ్లు పాటు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో యాదవ వీరుల చేతిలో ఓడిపోని కొడుకుని కంటాడు. పెరిగి పెద్దవాడైన కాలయవ్వనుడు తండ్రి పగను గురించి తెలుసుకుని ఇలా యాదవులపై పగ తీర్చుకోవడానికి 3 కోట్ల మంది తన సైన్యంతో దండయాత్ర చేసి కృష్ణుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. కృష్ణుడు తన తెలివితో తన ప్రజలను కాపాడుకుని కాలయవ్వుడిని చంపిస్తాడు.